చేరుకోవడంతో గోగర్భన్ డ్యాం వద్ద టీటీడీ ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొని పూజలు నిర్వహించి జలహారతి సమర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురవడంతో తిరుమలలోని గోగర్భం, ఆకాశగంగా, పాప వినాశనం డ్యాంలు పూర్తిగా నిండాయని తెలిపారు. మరోసారి వర్షం పడితే కుమారధార, పసుపుధార డ్యాంలు కూడా నిండిపోతాయని చెప్పారు. ప్రస్తుతం తిరుమలలోని రోజుకు 50 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగం అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత నీటి నిల్వలు 300 రోజుల తాగునీటి అవసరాలకు సరిపోతాయని తెలియజేశారు. ఉన్న అన్ని డ్యాముల్లో కూడా దాదాపుగా నిండు కుండలా ఉన్నాయని చెప్పొచ్చు. దాంతో చైర్మన్ గారికి ఒక కొత్త ఇనిషియేటివ్ చేద్దాం, దానివల్ల ఒక అవేర్నెస్ కూడా వస్తుంది, దానివల్ల ఒక రకంగా వాటర్ కన్జర్వేషన్కి సంబంధించి కూడా అని చెప్పి ఈరోజు హారతి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మనందరం కూడా ఇప్పుడు గోగర్భం డ్యామ్ దగ్గరికి వచ్చున్నాము. సో దీనివల్ల మనకి పైన మీకు తెలుసు 5 డ్యాములు ఉన్నాయి. ఈ 5 డ్యాముల్లో కూడా 3 డ్యామ్స్ దాదాపుగా నిండిపోయాయని చెప్పొచ్చు. ఇంకొక 2 మాత్రమే, కుమారధార, పసుపుధార 2 డ్యాములు కూడా ఇంకొకసారి వర్షం పడితే ఖచ్చితంగా అవి 2 కూడా నిండిపోతాయి. దీనివల్ల ఇప్పుడు ఈ 5 డ్యాముల్లో ఉన్న ఈ రోజుకున్న నీటి మట్టం, అలానే కళ్యాణ్ డ్యామ్కి మనకు వచ్చే షేర్ను కూడా కలుపుకుంటే దాదాపు 300 రోజుకి మనకి వాటర్ గ్యారంటీ ఉంది తిరుమలకి. దీనివల్ల మనకి ఏ రకమైన ఇబ్బందులు రాబోయే రోజుల్లో, ఈవెన్ సమ్మర్కి వచ్చే ఏ రకమైన సమస్యలు కూడా ఉండవని అనుకుంటున్నాము. ఉన్న అన్ని డ్యామ్